తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండనుంది. మరోవైపు తమకు మద్దతివ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. దీనిపై మరోసారి భేటీ అయి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు టీడీపీ నేతలు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుకు ఓ నివేదిక పంపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, నామినేషన్ల దాఖలకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. లోక్సభ ఎన్నికల్లో టీడీపీ నేతలు బరిలో లేనట్టేనా? వరప్రసాద్, ప్రస్తుతం మనం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉన్నాం. వాస్తవానికి ఎవరైనా పోటీ చేసేది ఉంటే ఇప్పటికీ పెద్ద ఎత్తున నాయకులు కానీ ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కానీ పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరూ కూడా ఇక్కడికి రాలేదు. పైగా కొంతమంది నాయకులు మాత్రం కొన్ని అంటే పార్టీ పైన కసరత్తు చేస్తున్నారు. కొంతమంది మేము నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కొంతమంది మనకు మాత్రమే చెప్తున్నారు. కానీ పార్టీలో ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత గందరగోళంగానే ఉంది. ఇక నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రమణతో భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం వాళ్ళు చెప్పింది ఒకటే, అంటే మీరు తెలంగాణలో పోటీ చేయకండి, లేదంటే మీరు పోటీ ఎక్కడైనా పెట్టినా మిగతా స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీ నేతలను కోరారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా కొంత ఆలోచనలో పడింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో మళ్ళీ పోటీ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. దానికి బదులు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం వల్ల టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ ద్వారా పోటీ ఇవ్వచ్చు అనేది టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చెప్పి దాదాపు ఖరారైపోయినట్లే. అయితే కొంత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి కూడా ఈ విషయంలో క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ఏ స్థానానికి ఎవరెవరు పోటీ చేస్తామని చెప్పి నామినేషన్ అంటే దరఖాస్తు చేసుకున్నారు, వాళ్ళతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపినటువంటి చర్చల్లో ఏం జరిగింది, ఇటువంటి అంశాలకు అన్నింటికి సంబంధించినటువంటి ఒక నివేదికను చంద్రబాబుకు పంపించారు. ఆ నివేదిక పైన ఈ రోజు కొద్దిసేపట్లో దానిపైన క్లారిటీ కూడా రానుంది. వచ్చిన తర్వాత ఇక పోటీ చేయమనేది అధికారికంగా టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఒకవైపు ఎవరైతే ఖచ్చితంగా తెలంగాణలో పార్టీ నిలబడాలి, పార్టీ బతకాలంటే మాత్రం ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ ఎన్నికల్లో పోటీ కనుక చేయకపోతే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఇప్పటికే చాలా మంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న నామా నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేస్తారని చెప్పి కసరత్తు జరిగినటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ పరిస్థితులు కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆయన ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం అక్కడి నుంచి ఖమ్మం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొందరు నాయకులు ఇకనైనా పార్టీని కాపాడాలంటే పోటీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తకోట దయాకర్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత, మక్తల్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి అవసరమైతే నన్ను పోటీ చేయమంటే నేను పోటీ చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నానని చెప్తున్నారు. అంతేకాదు 17 పార్లమెంటు స్థానాలు అంటే 17 లోక్సభ స్థానాలకు ఖచ్చితంగా పోటీ పెట్టాలి, టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఓవరాల్ గా చూస్తుంటే పరిస్థితులు సికింద్రాబాద్ కానీ ఖమ్మం కానీ మల్కాజ్గిరి ఇటువంటి ప్లేసుల్లో అంటే ఈ స్థానాల్లో పోటీ పెట్టాలని చెప్పి మొదట్లో టీడీపీ భావించింది. కానీ ఖమ్మం విషయానికి వస్తే అక్కడ ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అక్కడ టీడీపీ నాయకులతో సమావేశం పెట్టుకున్నారు. తనకు మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ నాయకులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తుంటే అన్ని చోట్ల అటు రేవంత్ రెడ్డి ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలి మల్కాజ్గిరిలో అని చెప్పి ఆయన చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ఇక ఓవరాల్ గా టీడీపీ మాత్రం పోటీకి దూరంగానే ఉంటున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కసరత్తు అనేది పూర్తి స్థాయిలో లేదు. అంటే పలానా వాళ్లకు మేము బీఫామ్లు ఇస్తాం, మీరు సిద్ధంగా ఉండండి అని కానీ, లేదంటే ఎవరెవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడడం కానీ ఇటువంటివి మాత్రం ఏమీ జరగడం లేదు. దాంతోనే దీనికి అంటే ఇక్కడ పోటీ విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఖమ్మంలో అటు టీడీపీ నాయకులు వెళ్లి రేణుకా చౌదరిని కలిసి మద్దతు ప్రకటించడం ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇక ఫైనల్ గా వచ్చేసినట్టే. అంటే తెలంగాణలో టీడీపీ పోటీ చేయదు, కాంగ్రెస్ కు మద్దతు మాత్రమే ప్రకటిస్తుంది అనేది ఫైనల్ గా అర్థమైపోయింది. రేపు 3 గంటల వరకే నామినేషన్లు. మరి ఇప్పటి వరకు అటువంటి కసరత్తు లేకపోవడంతో మిగతా స్థానాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాజు, అంటే కొత్తకోట దయాకర్ వ్యాఖ్యలపై పార్టీ ఏమైనా పాజిటివ్ గా స్పందించే అవకాశం ఉందా? వాస్తవానికైనా ఇంకా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు పార్టీలో ఏం నిర్ణయం జరిగినా మనం గతంలోనే
ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు, అంటే తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే మేము నష్టపోయాయని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. మరి ఎందుకు మళ్ళీ వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలనేది ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు, ఇక్కడ మద్దతు ఇస్తే ఆ ఎఫెక్ట్ ఏపీలో కూడా ఉంటుంది. మరి అటువంటి ప్రయత్నాలు చేయొద్దు, ఖచ్చితంగా ఒకవేళ పోటీ చేయకపోతే సైలెంట్ గా ఉండాలి, కానీ కాంగ్రెస్ కు మాత్రం మద్దతు ప్రకటించొద్దని చెప్పి కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనతో పార్టీ సీనియర్లు కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. పార్టీ అధ్యక్షుడు రమణతో పాటు మిగతా నాయకులు కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకోసం పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుంది, అంతేకాదు ఎందుకోసం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది, ఈ అంశాలన్నింటినీ కూడా కొంత ఆయనకు చేరవేసే ప్రయత్నం జరుగుతుంది. అంతేకాదు, ప్రతి కార్యకర్తలు, అంటే ముఖ్యమైనటువంటి నాయకులు కావచ్చు, జిల్లా అధ్యక్షులతో పాటు మండలాల్లో ఉన్నటువంటి అధ్యక్షులందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేసి ఫైనల్ గా సాయంత్రంలోగా ఒక అధికారిక ప్రకటన మాత్రం చేసే అవకాశం కనిపిస్తుంది. వరప్రసాద్, అంటే కొత్తకోట దయాకర్ మాత్రమే ఈ విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారా, లేదా పార్టీలో ఇంకెవరైనా కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారా? అంటే తెలంగాణలో పార్టీ భవితవ్యం ఉండాలి అంటే కనుక తప్పనిసరిగా పోటీ చేయాలనే దానికి ఎంతవరకు మద్దతు ఉంది పార్టీలో? చాలా మంది ఎవరెవరైతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలి, అంటే ఇక్కడ పోటీ చేస్తే గెలుస్తామనేది కాదు, ఖచ్చితంగా పార్టీ క్యాడర్ను కాపాడుకోవడం కోసమే మేము పోటీ చేస్తామని చెప్పి మొదటి నుంచి కొంతమంది నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది, అంటే ఎవరైతే సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తా అంటున్నటువంటి ఎంఎన్ శ్రీనివాస్, ఆయన ప్రస్తుతం హైదరాబాద్ కు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా చెప్తుంది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి పార్టీని కాపాడుకోవాలంటే మనం గెలవడం కాదు, ముందు పోటీ చేయాలని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లా చాలా మంది, మహబూబాబాద్ నుంచి రాజు నాయక్ అనే అతను ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్నారు. మొత్తం ఓవరాల్ గా ఇప్పటికీ 24 నుంచి 26 అప్లికేషన్లు కూడా టీటీడీపీకి వచ్చాయి. ఆ అప్లికేషన్లలో ఎవరినో ఒకరిని స్క్రూటినీ చేయండి, వాళ్ళకి బీ ఫార్మ్స్ ఇచ్చి బరిలో ఉంచండి అని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి క్యాడర్ ను మనం ఈసారి కనుక పోటీ చేయకపోతే వాళ్ళు వేరే గుర్తుకు ఓటేయాల్సి వస్తుంది. అంతేకాదు, ఇక వాళ్ళు పార్టీకి దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ఇక వాళ్ళు మన చేతి దాటిపోతారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ టీఆర్ఎస్ ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని చెప్పి కొంత పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ అధిష్టానం ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు సర్ది చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి ఫైనల్ గా అధికారికంగా వాళ్ళు చేసేటటువంటి ప్రకటన ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరప్రసాద్, రాజు, కాంగ్రెస్ ప్రతిపాదనలపై మరోసారి భేటీ కావాలని చెప్పి కూడా భావిస్తోంది. మరి ఈ భేటీలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి ఎలాంటి సూచనలు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు భేటీ అన్నారు, కానీ ఇంకా భేటీ ఎక్కడ చేస్తారు ఏంటి అనేది కూడా నాయకులకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొత్తకోట దయాకర్ రెడ్డి లేవనెత్తినటువంటి అంశం అదే, అంటే మీరెవరో నలుగురు భేటీ అయ్యి మీరు ఒక నిర్ణయం తీసుకుంటే మేము ఎందుకు ఫాలో కావాలి, అంటే పార్టీ మొత్తం మీ చేతుల్లోనే ఉందా, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలి, అందరితో సంప్రదించండి, అసలు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం పెట్టి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొంతమంది భేటీ అయినా సరే, ఎందరు భేటీ అయినా సరే దీని మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఏదైతే పార్టీకి సంబంధించి ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, కాంగ్రెస్ కు మద్దతు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు, ఇటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు చేసేటటువంటి ప్రకటన పైనే చర్చ జరగనుంది. ఆ ప్రకటనకు ముందు వాళ్ళు ఎదురు చూస్తుంది ఒకటి, అంటే అమరావతి నుంచి, అంటే జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి కొంత సమాచారం రావాలి, అంటే ఆయన అనుమతి రావాలి, ఆయన నుంచి సమాచారం వస్తేనే ఇది అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసం కొంత అటు సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. అంటే వాస్తవానికి ప్రచారంలో చంద్రబాబు చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన పూర్తి స్థాయి దృష్టి సారించే అవకాశం కూడా లేదు. దాంతో ఆయన సమయం కోసం, ఆయన ఆదేశాల కోసం ప్రస్తుతం పార్టీ ఎదురు చూస్తుంది. వరప్రసాద్, రైట్.